ప్రపంచంలో యుద్ధం మొదలై 14 డేస్ దాటిందన్న విషయం మనందరికీ తెలిసిందే. దీని ఇంపాక్ట్ పెట్రోల్ ఇంకా గ్యాస్ పైన గట్టిగానే పడింది. ఇండియాలో అయితే మెట్రోపాలిటన్ సిటీస్ అయిన ముంబై, బెంగళూరు, హైదరాబాద్లో ఎల్పీజీ సిలిండర్ రేట్ 115కి చేరుకుంది. హోటల్స్ ఇంకా రెస్టారెంట్స్లో ఎల్పీజీ షార్టేజ్ ఆల్రెడీ నడుస్తుంది. గవర్నమెంట్ ఒక న్యూ రూల్ని అయితే ఇంప్లిమెంట్ చేసింది. మన నెక్స్ట్ సిలిండర్ ఆర్డర్ డెలివర్ అవ్వడానికి కనీసం 25 నుంచి 30 రోజులు అయితే పడుతుంది. ఇది టౌన్స్ ఇంకా సిటీస్ పరిస్థితి అయితే, రూరల్ ఏరియాలో మాత్రం నెక్స్ట్ బుకింగ్ ఆర్డర్ డెలివర్ అవ్వడానికి కనీసం 45 డేస్ వెయిట్ చేయాలని గవర్నమెంట్ నిర్ణయించింది. ఎందుకు అనంటే, ఆన్ అన్ యావరేజ్ ఒక రీజియన్ నుంచి 200 to 300 మ్యాక్సిమం గ్యాస్ బుకింగ్స్ అయితే లాస్ట్ 2 డేస్తో కంపేర్ చేసుకుంటే ఈ గ్యాస్ బుకింగ్స్ అనేవి 380 to 400 రేంజ్ మధ్య ఉండడం చాలా ఇబ్బందికరంగా ఉండడం వల్ల గవర్నమెంట్ ఈ ఇంప్లిమెంటేషన్ తీసుకొచ్చింది. కొన్ని రీజియన్స్లో లైక్ లక్నో ఇంకా పూణేలో ఒక గ్యాస్ సిలిండర్ 1600 వెరీ హైయెస్ట్ ప్రైస్ 4800 to 5500 దాకా ఎస్టిమేట్ అయింది. అండ్ మన కుమారి ఆంటీ కూడా చాలా ట్రెండింగ్లో ఉంది. ఒక గ్యాస్ 6000 5000 పెట్టి కొన్నానని చెప్పారు. లేకపోతున్నాము ఎక్కువ ఐటమ్స్ మీరు చూస్తున్నారు కదా ఇందాక నుంచి. ఇప్పుడు డబుల్ త్రిబుల్ కర్రీస్ అట్లా ఇస్తాను, కానీ అలాంటిది ఎందుకంటే గ్యాస్ దొరకట్లేదు ప్లస్ మీకు ఉన్న 24 గంటల్లో 10 నిమిషాలు ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి కేటాయించండి. నా వీడియోస్ మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా.